రామలక్ష్మి, ఏంటిది? చెప్పు రామలక్ష్మి. ఇది నేను కాకుండా ఇంకెవరైనా చూస్తే ఎన్ని గొడవలు అవుతాయో తెలుసా? ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలావా? అసలు నువ్వు ఎవరిని లాక్ చేస్తున్నావు? నన్నే మీ ఇంట్లో మీ నాన్నమ్మ పిన్ని వాళ్ళు క్షమించలేదు. నువ్వు ఆ ఇంటి కూతురివి. ఇలాంటివన్నీ రాసుకున్నావని తెలిస్తే ఏం చేస్తారో ఆలోచించవా? చదువుకోకుండా నువ్వు రోజు చేసే పని ఇదన్నమాట. రామలక్ష్మి, ఏంటిది? మన కుటుంబ పరువు పోతుంది. నీ జీవితానికి ఇదొక శాపంగా మారుతుంది. శాపమైనా భరించగలను, కానీ ప్రేమ దూరం అయితే భరించలేను ఆద్య. రమా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ విషయం ఊర్లో తెలిస్తే పెద్దనాన్నకి ఊర్లో విలువ లేకుండా పోతుంది. నేను ప్రేమించిన వ్యక్తి దక్కకపోతే నా ప్రాణం పోతుంది. చూడు రామా, ఇలా జరుగుతుందనే నిన్ను కాలేజ్కి పంపించడానికి పెద్దనాన్న పెద్దమ్మ చాలా భయపడ్డారు. కానీ అందరూ ఒకేలా ఆలోచించరని నేను సర్ది చెప్పి నిన్ను కాలేజ్కి తీసుకొచ్చాను. అసలు ఇంట్లో వాళ్ళు దేని గురించి అయితే భయపడ్డారో నువ్వు అదే భయాన్ని నిజం చేస్తున్నావు. ఏం చెప్పను ఆద్య, అసలు నా మాట వినడం లేదు. తనకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆలోచించు రామలక్ష్మి. నువ్వు చదువుకుంటే ఎక్కడైనా బ్రతికేయచ్చు, ధైర్యంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ అమ్మ నాన్నల్ని ఎదిరించే ధైర్యం వస్తుందనుకోలేదు. నువ్వు ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటే నువ్వు ఒక అమాయకురాలివి అనుకున్నాను. నీ ప్రేమ కోసం ఎవరిని లెక్క చేయకుండా స్వార్థంగా ఆలోచిస్తావనుకోలేదు. మరి నువ్వు చేసిందేంటి ఆద్య? శ్రీను బావా వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నా నువ్వు ప్రేమించడం తప్పు కాదు. కానీ నాకు ఇష్టం లేని నిశ్చితార్థం జరిపించి నేను వేరే వాళ్ళని ప్రేమిస్తే తప్ప? ఆ రోజు నీ విషయంలో ఇంటి పరువు పోతుందని తెలిసి లెటర్ రాసి వెళ్ళిపోయావు. ఈరోజు నా ప్రేమ విషయానికొస్తే నేనే ఒక సమస్యగా మారానంటున్నావు. రమా, నువ్వు వేరు, నేను వేరు. ఆయన కన్నా బిడ్డవి. నీ వల్ల తలవంపులు వస్తున్నాయంటే ఆయన తట్టుకోలేరు. ఇంకా నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకున్న పెద్దనాన్నకి ఏం చేస్తావు? అందరితో మాట్లాడి నిన్ను కాలేజ్కి పంపించిన పెద్దమ్మకి ఏమని సమాధానం చెప్తావు? అర్థం చేసుకోరామా. ఇంకెప్పుడు ప్రేమ గురించి మాట్లాడకు. ఆ ఇంట్లో ఉన్న నీకు ప్రేమ కరెక్ట్ కాదు. లేదు ఆద్య, నాకు అమ్మ నాన్నల మీద గౌరవం ఉంది. అతనంటే ప్రేమ కూడా ఉంది ఆద్య. ప్రేమ ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలీదు అంటారు కదా. అలాగే నా జీవితంలోకి వచ్చేసింది. తనని నేను ఎంత ప్రేమిస్తున్నాను అంటే ఆయన నన్ను తిట్టినా సహించేంత, కొట్టినా భరించేంత. ఆఖరికి నన్ను రిజెక్ట్ చేసినా ఇప్పటికీ తననే ప్రేమిస్తున్నాను అంటే అది ఎంత నిజమైన ప్రేమో ఒక్కసారి ఆలోచించు. ఏంటి, నువ్వు తనకి ప్రపోజ్ చేసావా? అంటే
ఈ విషయం ఆయనకి తెలుసన్నమాట. అయినా నిన్ను రిజెక్ట్ చేశారంటే అర్థం చేసుకున్నావా రామా? నీ ప్రేమ కరెక్ట్ కాదు. తనకిష్టం లేకుండా ప్రేమించడం చేయలేవు. నా ప్రేమలో నిజాయితీ లేదని మాత్రం చెప్పకు ఆద్య. నువ్వు శ్రీను బావని ప్రేమిస్తున్నావని తెలియగానే మీ ఇద్దరికి పెళ్లి జరిగి సంతోషంగా ఉండాలని నేను ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. నా ప్రేమ విషయం తెలిసిన రోజు నువ్వు నాకు ఎంతో కొంత సహాయం చేస్తావని అనుకున్నాను. కానీ నా మనసులో ప్రేమని నా మనసులోనే చంపుకోమంటున్నావా? నన్ను నేను చంపుకోలేను ఆద్య. అంత సిన్సియర్గా ప్రేమిస్తున్నాను అతన్ని. అది కాదు రమా, నీకు నిశ్చితార్థం జరిగిపోయింది. మీ అత్తయ్య వాళ్ళు కూడా ముహూర్తాలు పెట్టించాలని చూస్తున్నారు. ఇప్పుడు అమ్మా నాన్న నీ ప్రేమను ఎలా ఒప్పుకుంటారు? అర్థం చేసుకోరామా. నాకు అర్థమవుతుంది ఆద్య. అమ్మ నాన్న నా ప్రేమని అంగీకరించరని నాకు తెలుసు. కానీ భర్తగా వస్తున్న ప్రశాంత్ నాకు కనెక్ట్ అవ్వడం లేదు. ప్రశాంత్ నా అందాన్ని మాత్రమే చూస్తున్నాడు. తన చెప్పు చేతుల్లో నన్ను ఉంచుకోవాలని చూస్తున్నాడు. అది నాకు నచ్చడం లేదు ఆద్య. అదే నేను ప్రేమించిన వ్యక్తి నా భవిష్యత్తును చూస్తున్నాడు. నేను 10 మందిలో గొప్పగా కనిపించాలని చూస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ప్రేమించడం తప్ప? ఏ ఆడపిల్లైనా వచ్చేవాడు తనతో కలిసి నడవాలనుకుంటుంది. కానీ కాలు అడ్డు పెట్టి పడేసే వాళ్ళని ఎవరైనా కోరుకుంటారా? నాకు ఈ విషయంలో ఇంట్లో పెద్ద గొడవ అవుతుందని నాకు తెలుస్తుంది. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ. మీ ప్రేమని ఎలా గౌరవించారో అలాగే నా ప్రేమని గౌరవిస్తారని. ఈ విషయంలో నాకు సహాయం చేస్తే చెయ్యాద్య, లేదంటే డిసప్పాయింట్ చేయకు. నేను ఇది వరకే చెప్పాను ఆద్య, తను వినడం లేదు. పీక లోతు వరకు మునిగిపోయింది. మరి ప్రేమ అంటే అంతే కదా. కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటేనే నాకు భయమేస్తుంది. జానకి, జానకి, అయ్యో, మీరొచ్చారని తెలీదండి. పర్వాలేదు, ఒళ్ళు కాలిపోతుంది. నీకు జ్వరం వచ్చినట్టు ఇంట్లో మన వాళ్ళకి తెలీదా? నలతగా ఉందని నడుం వాల్చానండి. నిద్ర పట్టినట్టే ఉంది, కానీ చలిగా ఉంది కాస్త. చలి జ్వరంలా అనిపిస్తుంది. హాస్పిటల్కి వెళదాం, పద. పర్వాలేదండి, కషాయం తాగితే అదే తగ్గిపోతుంది.
అది చేసిచ్చేది ఎవరో నువ్వే కదా. నీకంత ఓపికే ఉంటే ఈ వేళప్పుడు పడుకునేదానివే కాదు. పద వెళదాం. వద్దులేండి. పద. నేను పూట లేవకపోతే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయండి. రేపు కూడా నీకు ఇలాగే ఉంటే అందరూ నీరసపడిపోతారు. అది నీకిష్టమా? లేదు కదా. పద. ఏమైంది బావగారు? జానకికి జ్వరం వచ్చిందని ఎందుకు నాతో ఎవరు చెప్పలేదు? వదిన మాతో ఏమైనా చెప్తుందా అన్నయ్య? మీరు కాఫీ ఎప్పుడు తాగారు? పొద్దున్న ఎప్పుడో తాగాం. రెండోసారి తాగుతారా అని వదినే కదా అడుగుతుంది. 3-4 గంటలు దాటినా అడగలేదంటే ఏమైందో అడిగి తెలుసుకోలేదా? డాక్టర్ గారు ఇంకో అరగంటలో వస్తారు. వెళదాం పద జానకి. పద్మ, ఆలస్యం అవ్వచ్చు. కాస్త వంట చేసి పెడతావా? తప్పదు కదా వదిన, చేస్తాను. కందిపప్పు కుడివైపు అటక మీదుంది. ఉప్పు ఏ గూట్లో ఉంది? మేం వెతుక్కుంటాంలే. నువ్వు బావగారు వెళ్ళిరండి. పద్మా, వెళ్ళి జాన వదినకి ఒళ్ళు వేడి చేస్తే మా అన్నయ్య ఎందుకు కళ్ళెర చేస్తున్నాడు? పెళ్ళాం మీద ప్రేమ వదినా. ఆవిడికి ఇసుమంత బాధ కలిగితే బావగారు అల్లకల్లోలం చేసేస్తారు. ఎంతకీ ఏం వంట చేస్తున్నావు? చెయ్యడానికి చెప్పేయడానికి ఇదేమైనా పులిహోర? తాలింపు పెట్టి కలిపి పారేయడానికి? చెప్పెళ్ళిందిగా మరి. వంట చెయ్యమంది, నేను చేయిస్తాను. అంటే సుబ్బయ్య హోటల్ నుంచి పని మనిషి వస్తుందా ఏంటి? కాదు, అమెరికా నుంచి ఆల్రెడీ వచ్చింది పని మనిషి. ఏంటోదినా? ఆద్య. తనే బృందావనంలో ఉన్న ఈ ఇంట్లో ఎప్పుడైతే కోతిలా ఆద్య అడుగు పెట్టిందో అప్పటి నుంచి కిష్కిందకాండ అయిపోయింది. రచ్చలు, గొడవలు, వెలివేతలు, తీసివేతలు. అబ్బో, ఒకటా రెండా? అది సరే వదినా, ఇంతకీ ఆద్య నడుం వంచుతుందా అని. దాని కొమ్ములే విరిచేస్తానుగా. ఆద్యా, అమ్మా ఆద్యా. చెప్పండి అత్తయ్య. నువ్వు అత్తయ్య అని పిలుస్తుంటే ఒళ్ళంతా పిన్నీసులతో గుచ్చినట్టుంది. మీ పెద్దమ్మకి కాస్త జ్వరంగా ఉందమ్మా. మీ పెద్దనాన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అయ్యయ్యో, అంత పెద్ద రోగమేమీ కాదమ్మా, వెళ్ళింది ఇప్పుడే కదా. రమా, నువ్వు టెన్షన్ పడుకో. ముందు వీళ్ళు ఎందుకు పిలిచారో తెలుసుకుందాం. డాక్టరు ఒక పేషెంట్ నోట్లో నుంచి థర్మోమీటర్ తీసి మీ పెద్దమ్మ నోట్లో పెట్టి జ్వరం ఎంతుందో చూసి చెప్తాడులే కానీ ఇంట్లో ఉన్న అందరి నోళ్లలోకి 4 ముద్దలు వెళ్ళాలంటే వంట చేయాలి కదా. అది నువ్వే చెయ్యాలమ్మా. నేను చేస్తానని మీకు తెలుసా అనుకున్నారా? అత్తయ్య, ఆ వంట ఏదో నేను చేస్తాను. పాపం ఆద్యకి పూర్తిగా రాదు. రాదని ఊరికే ఉంటే ఎలాగమ్మా? నా కోడలికి గరిటె తిప్పడమే రాదు అంటే ఎంత సిగ్గుచేటు. ఏ పని రాదు అంటే నాకెన్ని తలంపులు వస్తాయి. సరే అత్తయ్య, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. పద రామా. రామరామా,
సత్యవతి టైలర్ దగ్గరికి వెళ్ళి నా జాకెట్లు తీసుకొస్తావా? రేపు తను ఊళ్ళో ఉండదంట. అక్కడే ఉండవు కదా రామా, త్వరగా వచ్చేసాయి. వెళ్ళు. పార్వతి, సమయానికి జాకెట్ గురించి చెప్పి భలే ఇరికించావు. మరి రామలక్ష్మి పక్కనే ఉంటే పస్తులున్నవాడు కూడా బ్రహ్మాండమైన భోజనం పెడతారు అని ప్రిపేర్ అయి ఉంటాడు. అర్థమైంది పార్వతి. వంట చెత్తగా ఉందని అందరూ దాన్ని తిట్టి పడేస్తారు. కొన్ని రోజుల తర్వాత తరిమేస్తారు. అప్పుడు చారుని కోడలిగా చేసుకోవచ్చు. దేవుడా. అయ్యో, అనవసరంగా రామలక్ష్మిని వెళ్ళి రమ్మన్నాను. ఇప్పుడు ఏదెక్కడుందో నాకు తెలియట్లేదే. తెలీదే. తెలుసుకున్నా కూడా కనీసం పులుసు కూడా చెయ్యలేవు. అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు పార్వతి? అది ఫోన్ చూసి వంట చేస్తుందేమో. నీ మాటలకి వెంటనే నాకు ఎస్వి రంగారావు గారిలాగా వికటాటహాసం చెయ్యాలనుందోదినా. కానీ ఏం చేయను? ఏ? తను వింటుంది. విషయం చెప్పు, వింటాను. ఆద్య వంటగదిలోకి రాకముందే నిమిషం పాటలో నేను వెళ్ళి అటుదిటు ఇటుదట్టు మొత్తం మార్చేశా. అంటే ఉల్టా పల్టా చేసేసాను. ఇంకేం చేస్తుంది వంట? దానికి పెట్టావు కదా తంట. మంచిది కాదు ఇక్కడ ఉంటే. పద పద మనం వెళ్దాం. పద. అమ్మయ్య, రైస్ దొరికాయి. దేవుడి మీద భారం వేసి ఈ వంట చేస్తున్నాను. వంట ఘోరం అనిపించుకోకుండా ఉంటే చాలు. సోసోగా ఉన్నా తినేస్తారు. అందరి మనసు గెలుచుకోవాలి, అంతే. ఆద్య, వంట నువ్వెందుకు చేస్తున్నావు? అత్తయ్య చెప్పింది. వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు రా. నేను చాలా ప్రయోగాలు చేయాలి. ఆహా, నేను నీ మీద చాలా ప్రయోగాలు చేయాలి. వెళ్ళు శ్రీను. అబ్బా, చాలా ముద్దొస్తున్నావు ఆద్య. వెళ్ళమన్నానా? ఇంకా ముద్దొస్తున్నావు ఆద్య. వెళ్ళు. ఆద్య, ఒకే ఒక్క ముద్దు ప్లీజ్, వెళ్ళిపోతా. ముద్దు కావాలా? అయితే బాండి వెతుకు పో. బాండి ఇస్తే ముద్దిస్తావా? ఖచ్చితంగా ఇస్తాను. ఓకే. ఇదిగో, ఎక్కడ పెట్టా? ఇదిగో. ఇంకా సింపుల్. ఆ వంకాయ ఎందుకు? ఓకే. ఓకే. గ్యాస్ వెలిగించు. వెలిగించాను. ఇప్పుడు ఇస్తావా? నూనె డబ్బా వెతుకు. ఇదిగో. అందులో పోయి. అద్యా, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ముద్దిస్తావా? ముద్దు కావాలా? ముద్దు గిద్దు అన్ని పెళ్లి తర్వాతే. వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. చెప్తా నీ సంగతి. నేను పిలిస్తే రాబా, చెప్తా నీ సంగతి. ఏం చేయాలబ్బా?
అమ్మా ఓ ఏమైంది? శ్రీను, శ్రీను, తక్కిట తక్కజం పలికెనే